ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ వచ్చేసి గౌహతిలో. ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోతుందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూద్దాం. మొత్తం 29 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడితే 16 సార్లు సిఎస్కే గెలిచింది, 13 సార్లు ఆర్ఆర్ గెలిచింది. కానీ రేపు ఆడబోయేది గౌహతి వచ్చేసి సెకండ్ హోమ్ గ్రౌండ్ ఆర్ఆర్కి. వాళ్ళు ఫస్ట్ వచ్చేసి జైపూర్. కానీ గౌహతిలో వాళ్ళకి పెద్ద రికార్డ్ లేకపోయినా కూడా వాళ్ళ గౌహతికి తగ్గ ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్లో పిచ్, సందీప్ శర్మ లాంటి బౌలర్ స్లోవర్ బాల్స్ వేస్తాడు. బట్ ఆర్చర్ ఎంతవరకు వేస్తాడనేది ఈ మ్యాచ్లో పెద్ద క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే తన పేస్ వల్ల రన్స్ లీక్ చేస్తూ ఉన్నాడు. ఇక తీక్షణ, హసరంగా కూడా అంత మొమెంటంలో లేరు. అలాగే రేపు మ్యాచ్లో తుషార్ దేశపాండే అయితే ఖచ్చితంగా కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే తన పాత టీం సిఎస్కే మీద తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఆర్ఆర్ బ్యాటింగ్కి వచ్చేస్తే వాళ్ళ బ్యాటింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఒక ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అయితే మిస్ అయ్యాడు ఫర్ షూర్గా. అది బట్లర్ ప్లేస్లో నితీష్ రాణా రావడం, ఫ్లాప్ అవుతూ ఉండడం. కానీ రేపు సంజు శాంసన్ కెప్టెన్ చేస్తాడా, రియాన్ పరాగ్ కెప్టెన్ చేస్తాడనేది కూడా పెద్ద క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతూ ఉన్నాడు ఇంజురీ వల్ల. రేపు కానీ తను కోలుకొని కెప్టెన్సీ చేస్తేనే ఆర్ఆర్కి బెటర్ ఉంటుంది. కెప్టెన్సీ అనేది చాలా మెయిన్గా మారబోతుంది. ఇక సిఎస్కే విషయానికి వచ్చేసి వాళ్ళు ఆర్సీబీతో ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిఎస్కే ఈ మ్యాచ్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోబోతుంది. కానీ సిఎస్కేకి టైం లేదు, పెద్ద చేంజెస్ కూడా ఉండవు. చేంజెస్ అంటే పిచ్కి తగ్గట్టు 1-2 చేంజెస్. మేబీ విజయ్ శంకర్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేసి దీపక్ హూడా ప్లేస్లో ఉంటాడు. కానీ ఇంకా ఒక స్పిన్నర్ని కూడా ఎవరిని డ్రాప్ చేయరు, వాళ్ళు స్పిన్ బలంతోనే వెళ్ళచ్చు. శామ్ కరణ్ ప్లేస్లో నాథన్ ఎల్లిస్ని అయితే ట్రై చేస్తారు, ఎందుకంటే స్లోవర్ బాల్స్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. వీళ్ళ పక్క ప్లేయింగ్ లెవెన్లో ఆ 2 మార్పులు ఉంటాయి. హూడా ప్లేస్లో విజయ్ శంకర్, అలాగే శామ్ కరణ్ ప్లేస్లో నాథన్ ఎల్లిస్. వీళ్ళ పక్క ప్లేయింగ్ లెవెన్లో అయితే ఎటువంటి మార్పులు ఉండవు, అదే ప్లేయింగ్ లెవెన్ ఉంటారు. కానీ ఆర్ఆర్ పక్క ఉండే శుభం దుబే ప్లేస్లో వైభవ్ సూర్యవంశిని ఏమన్నా ట్రై చేస్తారా లేదో చూడాలి. యంగ్ ప్లేయర్ని, 13 years ప్లేయర్ని. పిచ్ అయితే ఖచ్చితంగా స్లో ఉంటుంది. 160, 170 కూడా మంచి టార్గెట్ అవుతుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే టీం అయితే ఖచ్చితంగా స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే ఉంటుంది. ఇక విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి ఆబ్వియస్గా నేను ఆర్ఆర్ అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్, వీళ్ళు ఇంతకుముందు మ్యాచ్ కూడా కేకేఆర్తో ఆడున్నారు కాబట్టి వీళ్ళకైతే ఎగ్జిక్యూట్ చేసే ఈ రెండు టీమ్స్లో ఎవరు గెలుస్తారనుకుంటే ఆర్ఆర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆ పిచ్ ఆర్ఆర్కి ఆల్రెడీ ఇంతకుముందు మ్యాచ్ ఆడున్నారు కాబట్టి కేకేఆర్తో వీళ్ళు ఓడిపోయినా కూడా ఆ పిచ్ కండిషన్స్ వీళ్ళకి అర్థమైనాయి. అలాగే సిఎస్కేకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆర్ఆర్ అనుకుంటున్నా. ఇక మెయిన్గా వచ్చేసి ఎవరైతే స్లోవర్ బాల్స్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళే గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఇక టాస్ గెలిచే టీం అయితే ఖచ్చితంగా చేసింగ్ తీసుకుంటుంది, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కేకేఆర్ చేసినా కూడా ఆర్ఆర్తో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీము సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి పిచ్ స్లో అయిపోతుంది కాబట్టి ఆ స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేయడం, దాని తగ్గట్టు పిచ్ కండిషన్స్ తగ్గట్టు చేసే టీమే గెలుస్తుంది. ఇక విన్నింగ్ పర్సెంట్ వచ్చేసి ఆబ్వియస్గా ఆర్ఆర్ 70%, 30% సిఎస్కేనే. నేను అనుకుంటే ఇంకా కీ ప్లేస్ టు వాచ్ వచ్చేసి శివం దూబే స్పిన్ ట్రాక్ మీద బాగా ఆడతాడు, కానీ పిచ్ స్లోగా ఉన్నప్పుడు ఆడడం అయితే కష్టం ఉంటుంది శివం దూబేకి. సో శివం దూబే ఈ స్లో ట్రాక్ మీద ఎంత ఆడతాడు మిడిల్ ఆర్డర్లు అనేదే చూడాలి. ఇంకా సిఎస్కే మిడిల్ ఆర్డర్ అంతా చాలా వీక్గా ఉంది. ఎప్పుడైతే ధోని లేట్గా వస్తున్నాడు, శివం దూబే ఫ్లాప్ అవుతున్నాడు, అలాగే జడేజా నుంచి రన్స్ లేవో, వీళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్గా ఉంది. సో శివం దూబే గోయింగ్ టు క్రూషియల్. ఇటు పక్క వచ్చేసి యశస్వి జైస్వాల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాలి, ఎందుకంటే మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ స్లో అయిపోద్ది కాబట్టి యశస్వి జైస్వాల్ టాప్ ఆర్డర్ ఎన్ని రన్స్ చేస్తే అంత ఆర్ఆర్కి యూజ్ అవుతుంది. ఇక బౌలర్స్లో వచ్చేసి తుషార్ దేశపాండే ఖచ్చితంగా, అలాగే సందీప్ శర్మ. తుషార్ దేశపాండేకి సిఎస్కే మీద ఎలా వేస్తారో చూడాలి. ఇటుపక్క వచ్చేసి రవి అశ్విన్, ఎందుకంటే రవి అశ్విన్ ఇంతకుముందు ఆర్ఆర్లో ఉన్నప్పుడు గౌహతి పిచ్లో కొన్ని మ్యాచెస్ ఆడున్నారు కాబట్టి అశ్విన్ కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది ఆ పిచ్ పైన. సో వీళ్ళే కీ ప్లేయర్స్. ఇక ప్లేయర్స్ బ్యాటిల్ వచ్చేసి ఇనిషియల్గా తుషార్ దేశపాండేని పవర్ ప్లేలో కానీ బౌలింగ్ చేయగలిగిస్తే గైక్వాడ్ని అవుట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. గైక్వాడ్ వర్సెస్ తుషార్ దేశపాండే కూడా మంచి కాంబినేషన్ అవుతుంది. అలాగే అశ్విన్ ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే మటుకు జైస్వాల్, సంజు శాంసన్ మీద అశ్విన్ ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో కానీ బౌలింగ్ వేస్తే కొంచెం బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్లో అశ్విన్ పవర్ ప్లేలో బౌలింగ్ వేసి ఆర్సీబీతో రన్స్కి వెళ్ళినా కూడా ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే అయితే మంచిగా ఉంటుంది. సో చూద్దాం. ఇది ఈ మ్యాచ్ గురించి నా ప్రివ్యూ ఓవరాల్గా ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. సో ఖచ్చితంగా ఆర్ఆర్ గెలుస్తుందని నేను అనుకుంటా. మీరు ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.